నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. జనం టీవీ ప్రేక్షకులందరూ మార్నింగ్ న్యూస్ను చాలా ఆదరిస్తున్నారు. అనివార్య కారణాల వల్ల 1-2 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైన మిగిలి ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో మావోయిస్ట్ పార్టీ ఉందట. ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిర్రు. మార్చి 31, 2026 వరకు ఆపరేషన్ ఖగార్ అని కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ విధించింది. ఆలోపు లొంగిపోతారా లేదా మరణిస్తారా? మొత్తం మీద భద్రతా దళాలను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో అంత పోరాటం చేయాల్సినటువంటి భద్రతా దళాలను తీసుకొచ్చి మావోయిస్టుల మీద పంజా విసురుతుంది కేంద్ర ప్రభుత్వం. మరి దీన్ని ఎదుర్కొని మార్చి 31, 2026 తర్వాత సవాల్ చేయాలి, ఒక్క దళమన్న బతుకుండాలి, భారతదేశంలో బ్రతికి ఉండి సవాలు విసిరాలనే ఆలోచనలో ఉన్నారట. ఒక్కసారి ఆంధ్రజ్యోతి పేపర్ ఏం రాసిందో చూద్దాం. డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగిలాలి. మావోయిస్టుల పార్టీ, మావోయిస్టు కొత్త వ్యూహం. తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ. తిప్పిరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు. కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగుబాటుకు నో. డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టిరట. దానికి సంబంధించి వార్త చదువుదాం ఒకసారి. దేశంలో నక్సలైట్లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు అయిన మార్చి 31వ తేదీ తర్వాత కూడా మనుగడ సాగించి తమను నిర్మూలించడం సాధ్యం కాదని పాలకులకు సవాల్ విసిరాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం పార్టీ అగ్రనేతలు కొత్త వ్యూహాలు సిద్ధం చేసినట్లు ఇటీవల లొంగిపోయిన కొందరు కీలక నేతల ద్వారా పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీని నడిపిస్తున్న అగ్రనాయకత్వం దళాలను కాపాడుకోవడానికి కొత్త ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఊహించిన ప్రదేశాలకు వెళ్ళి తలదాచుకోవాలని 3వ పేజీలో ఇచ్చిందట. ఒకసారి చూద్దాం. 3వ పేజీలో తలదాచుకోవాలని అంటే కొత్త కొత్త ప్లేస్లకు వెళ్ళి అక్కడ తలదాచుకోవాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ ఒక ప్లాన్ చేస్తుందట. ఇగో 3వ పేజీ రాలేదే, ఇప్పుడు వచ్చింది. ఇగో దళాలకు పార్టీ సూచించినట్లు సమాచారం. మార్చి 31 లోపు ఆపరేషన్ ఖగార్ను పూర్తి చేసేందుకు భద్రతా బలగాలు అడవులను జల్లెడబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు మైదాన ప్రాంతాలకు చేరి నమ్మకస్తుల సహకారంతో ప్రాణాలు కాపాడుకొని డెడ్ లైన్ దాటిన తర్వాత బయటకు వచ్చి మావోయిస్టు పార్టీని నిర్మూలించడం ప్రభుత్వ తరం కాదని సవాల్ విసిరాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహం పన్నిందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కాగా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలతో కొద్దిగా మిగిలిన మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీలో తెలంగాణ మిగిలిన 17 మందిలో 8 మంది కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త సారథిగా ప్రచారమవుతున్న తిప్పిరి తిరుపతితో పాటు బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, లోకటి చంద్రరావు ఆధ్వర్యంలో దళాలు కదులుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర కమిటీలోని మిగిలిన 4 తెలంగాణ వాసులు లొంగుబాటుకు సిద్ధంగా లేరన్న సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో కొద్ది మందితోనే పార్టీ ముఖ్యులు కదులుతున్నారని, తిరుపతి వద్ద సైతం 20 మందికి మించి దళ సభ్యులు లేరని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. రాయ్పూర్లో గత నెలలో జరిగిన డీజీపీల సమావేశంలో మావోయిస్టు పార్టీపై చర్చ జరిగినట్లు సమాచారం. ఏ రాష్ట్రం వారు వచ్చినా ఆహ్వానిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించడంతో లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నవారు ఇటువైపు అడుగులు వేస్తున్నారట. మనం చూసినాం. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం మావోయిజాన్ని, మావోయిస్టులను నిర్మూలించాలి, లొంగిపోయే విధంగా చేయాలి, లేదా భౌతికంగా నిర్మూలించాలనేటువంటి ఒక కంకణం కట్టుకుంటే దాన్ని సవాల్ చేస్తూ మార్చి 31 తర్వాత ఒక్క దళమన్నా, ఒక్క మావోయిస్ట్ నాయకుడన్నా బ్రతికి ఉండి సవాల్ విసురుతాడు. మేము బ్రతికే ఉన్నాం, మావోయిస్టులను నిర్మూలించడం, మావోయిజాన్ని నిర్మూలించడం మీకు చేత కాదని సవాల్ విసిరే పనిలో ఉన్నారట. అందుకోసం సురక్షిత ప్రాంతాలకు ఇప్పుడు ఉద్యమాలు చేయడం, లేకపోతే ప్రతీకారం తీర్చుకోవడం, ఇవన్నీ చేయడం కుదరదు. కాబట్టి మార్చి 31 వరకు మైదాన ప్రాంతాలకు తరలి వెళ్ళి మైదాన ప్రాంతాల్లో తలదాచుకొని నమ్మకస్తుల సహకారంతో బ్రతికి ప్రాణాలు కాపాడుకొని 31 తర్వాత తమ కార్యకలాపాలను మరి విస్తరింపజేస్తారా, ఏం చేస్తారా అనేటువంటిది వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ గీసిన డెడ్ లైన్కి ఆ తర్వాత ఒక దళమన్న బ్రతికి ఉండాలి అనేటువంటిది వాళ్ళ ఒక లక్ష్యంగా పెట్టుకున్నారట. చూద్దాం మరి మార్చి 31 తర్వాత కేంద్ర ప్రభుత్వం మావోయిజం లేకుండా చేస్తుంది, మావోయిస్టులు లేకుండా చేస్తుందా? మావోయిజం లేకుండా చేయడం ఎవరి తరం కాదు. మావోయిజం సిద్ధాంతం, మావోయిజం అనేటువంటిది సిద్ధాంతం, వ్యక్తి కాదు. మావోయిస్టులు అనేవాళ్ళు వ్యక్తులు. సో వ్యక్తులని చంపొచ్చు, ప్రాణం ఉన్న వారిని చంపొచ్చు, కానీ సిద్ధాంతం అనేటువంటిది
అది ఒక థియరీ, సిద్ధాంతం కాబట్టి దాన్ని చంపలేరు. మావోయిజాన్ని చంపలేము, మావోయిస్టులను చంపొచ్చు. సో ఆ ఆపరేషన్ కగారు 31 వరకు సమస్య పోతే ఆ తర్వాత మరి మావోయిస్టులను నిర్మూలిస్తారా లేదా మావోయిస్టులు దళాలు మిగిలి సవాల్ విసిరతా మనం చూడాల్సిందే. ఇక ఇంజక్షన్లో గడ్డి మందు వేసుకొని జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం చేసుకుందట. ఆమెకు సంబంధించిన వార్త ఇచ్చిరు. మనం మొదటి పేజీకి వెళ్దాం. మళ్ళీ ఇక పాము పట్టుకొని ఆటో ఇస్తావా పాము వదిలేయాలా అని నిన్న ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిండట. ఎక్కడ మరి ఇది మదీనా దగ్గర ఆటో డ్రైవర్ ఏంది బ్రీతింగ్ ఎనలైజర్ వేస్తే ఎంత తాగిండో అని టెస్టింగ్ చేయడం కోసం వస్తే ఆటో పట్టుకురట. ఆటో వదిలేస్తావా అని చెప్పి ఆటోలో ఉన్న పామును తీసుకొని పోలీసులను బెదిరించినట. దానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది క్లారిటీ తెలుసుకుందాం. ఆటో ఇస్తావా పాము వదిలేయావా, పామును చూపించి ట్రాఫిక్ పోలీసులను బెదిరించిన ఆటో డ్రైవర్. ఈయనడే సార్, ఇక్కడ వేసేదంతా వేసిండిగో. పాముతో భయపెడుతున్న ఆటో డ్రైవర్ ఇర్ఫాన్. ఇక్కడ ట్రాఫిక్ సిఐ గారు ఉన్నట్టు వాళ్ళని పాముతో భయపెట్టిండు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి క్షమించమని అడుగుతుండు. ఏం జరిగింది మరి, ఇక ట్రీట్మెంట్ చేసినా ఏంది ఒకసారి. చచ్చిన పాముతో మద్యం మత్తులో వీరంగం. హైదరాబాద్ చంద్రాయనగుట్టలో ఘటన. నిందితుడి అరెస్టు, రిమాండ్కు తరలింపు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించే పోలీసులకు తమ వింత ప్రవర్తనతో షాకులిస్తూనే ఉన్నారు. హైదరాబాద్లో ఇటీవల ఓ యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు సహకరించకుండా తనను గోడకేసి కొట్టుకున్న ఘటన మరవక ముందే ఓ ఆటో డ్రైవర్ ఏకంగా పామును చూపించి బెదిరింపులకు దిగాడు. నా ఆటోని నాకు ఇస్తావా, పామును వదిలేయమంటావా, సచిన పామును పట్టుకుని పామును వదిలేయమంటావా అన్నాడంట. పామును వదిలేయమంటావా అంటూ ఓ పాము ట్రాఫిక్ పోలీసులకు చూపించి నానా హంగామా సృష్టించిండు. హైదరాబాద్లోని చంద్రాయనగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మరి దరిద్రంగా తయారైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న చంద్రాయనగుట్ట ట్రాఫిక్ పోలీసులు అటుగా వచ్చిన ఓ ఆటోను ఆపి డ్రైవర్ని తనిఖీ చేశారు. పహాడి షరీఫ్ చార్మినార్ మసీదు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఇర్ఫాన్ 32 సంవత్సరాలు ఉంటాడట. ఆయనే పరిమితికి మించి మద్యం తాగినట్లు తేలడంతో అతడి ఆటోను సీజ్ చేశారు. దీంతో ఇర్ఫాన్ తన జేబులో నుంచి ఓ పొడవైన పామును బయటకు తీసి ఆటోను తిరిగిస్తావా లేదా పామును మీద పడేయమంటావా అంటూ ట్రాఫిక్ ఏసీని బెదిరించిండట. ఆ పామును చేతికి చుట్టుకొని కాసేపు వీరంగం సృష్టించిండు. విషయం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న చంద్రాయనగుట్ట పోలీసులకు ఇర్ఫాన్ అదుపులోకి తీసుకున్నారు. ప్రాణం లేని పాముతో ఇర్ఫాన్ పోలీసులను బెదిరించినట్టు గుర్తించారు. ఇర్ఫాన్పై విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని బెదిరించడంతో పాటు న్యూసెన్స్ కేసును నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆటో సీజ్ అయితే బతిలాడో బామాడో తర్వాత తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఇది న్యూసెన్స్ కేసు, బెదిరింపు కేసు, డ్యూటీలో ఉన్న డ్యూటీ వేయకుండా ఉండడానికి అదో కేసు, రకరకాల కేసులు అన్ని తాగినాక ఏం గుర్తుకొస్తాయో తెలియదు. రైట్. నీలోఫర్ కేఫ్లో బొద్దింకల కలకలం. సోషల్ మీడియాలో వీడియో వైరల్, నెటిజన్ల ఆందోళన. మొత్తం మీద నీలోఫర్ కేఫ్ అనేటువంటి దాంట్లో అంటే మంచి టీ తాగాలి అనేటువంటిది చాలామందికి అందులో ఒక కోరిక ఉంటుంది. దానికి సంబంధించి ఒక వార్త చూద్దాం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నీలోఫర్ కేఫ్లో బొద్దింక కలకలం రేపింది. ఆదివారం కేఫ్ను సందర్శించిన ఓ కస్టమర్ అక్కడి ఆహార పదార్థాల వద్ద బొద్దింక తిరుగుతుండడాన్ని గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఆ వీడియో కాస్త వైరల్గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ విమానాశ్రయంలోని కేఫ్లలో ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లేకనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని తక్షణమే సదరు కేఫ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్ట. ఏంది బొద్దింక కలకలం రేపింది. కస్టమర్ అక్కడ ఆహార పదార్థాల వద్ద బొద్దింక తిరుగుతున్నాడు. ఇంకా అలా వల్లే ఛాయ్లోనో తినుబండారాలలో వల్లే. ఇంకేమున్నాయి వార్తలు, మొదటి పేజీకి పోదాం. రైట్. చేతులకు బేడీలతో జైలుకు. అమెరికా సామ్రాజ్యవాదం రోజు రోజుకి మితిమీరిపోతుంది. సద్దాం హుస్సేన్ని పట్టుకొని ఉరిదీసిర్రు. ఇప్పుడు ఇంకొక దేశ అధ్యక్షుడిని ఏం చేసిరో చూద్దాం. ఇగో మనం చూడొచ్చు ఒక దేశ అధ్యక్షుడిని. ఎక్కడ దేశ అధ్యక్షుడు మరి, ఈయన పేరు మదురో. ఎక్కడ అధ్యక్షుడు, ఏం చేసిండ్రు ఒకసారి చదువుదాం మనం. చేతులకు బేడీలతో జైలుకు. కరుడుగట్టిన ఖైదీల మదురోను తరలించిన అధికారులు.
డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లోనే. అమెరికా అధికారులకు మదురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీకు అదే గతి క్యూబా, చిలీ, కొలంబియాలకు ట్రంప్ హెచ్చరిక. రష్యా కూడా జెలెన్స్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు? ట్రంప్ తీరు ప్రశ్నించిన దేశ ప్రజాప్రతినిధి రో ఖన్నా. అమెరికా దాడిలో 40 మంది మరణించారు. వెనిజులాకు సంబంధించిన అధ్యక్షుడినే ఏదో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆ కేసులు, అభియోగాలు ఆయన మీద మోపి ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే జైల్లోకి పంపించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా 90 రోజులకు ఒక లేడీని పెట్టిర్రు. మరి ఎందుకు అమెరికా ఇట్లా కుట్రపూరితంగా చేస్తుంది అన్నప్పుడు, తను చెప్పినటువంటి పనులు ఏ దేశం చేయకపోయినా ఆ దేశాన్ని అంత చూస్తాం, ఆ దేశాన్ని ఇబ్బంది పెడతాం, ఆ దేశం మీద దండయాత్ర చేస్తాం, ఆ దేశం మీద సుంకాలు ఇష్టారాజ్యంగా పెంచుతాం అనేటువంటిది. ఇప్పుడు ఇవే ఉన్నాయి చూడండి. క్యూబా కమ్యూనిస్ట్ దేశం, చిలీ కమ్యూనిస్ట్ దేశం, కొలంబియా, ఇట్లా వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నారట. అంటే చిన్న చిన్న దేశాలు నేను చెప్పిన నా చెప్పు చేతుల్లో ఉండాలి, నా చెప్పు చేతుల్లో లేకపోతే గిదే గతి అనేటువంటిది ఇది మచ్చు. అయినా ఆయనేం భయపడతలేడు. గతంలో సద్దాం హుస్సేన్ ఉరిదీసింది అమెరికానే, అయినా ఆయనేం భయపడలేదు. ఉరిదీసిరా కాల్చి చంపిరో పూర్తిగా ఐడియా లేదు. అయినా ఆయనే ప్రపంచ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. సద్దాం హుస్సేన్ ఆయన మీద పాటలు వచ్చినాయి, హీరోగా కీర్తించారు. అంటే అమెరికా సామ్రాజ్యవాదం తన గొప్పగా ఉండాలని, తన కింద అన్ని దేశాలు నేను బిగ్ బాస్గా ఉండాలి, అందరి కింద పనిచేయాలి అనేటువంటి యోచనలో అమెరికా ఉంటుంది. నెట్ స్నాకర్స్ తోడుగా డెల్టా ఫోర్స్ ముందుండి అమెరికా అత్యున్నత దళాలతో వెనిజులాలో ఆపరేషన్ మదురోను పట్టుకెళ్లేందుకు 4 నెలల ప్రణాళిక. మదురు కదలికలు, ఇతర అంశాలపై సిఐఏ నిఘా. స్థానిక నేతలు, అధికారులకు ఎరవేసి వివరాలు ఆరా. తొలుత వెనిజులా రక్షణ వ్యవస్థల ధ్వంసం, తర్వాత సైనిక హెలికాప్టర్లలో వెళ్లి మదురో అరెస్ట్. వ్యూహాత్మకంగానే మదురో భార్య నిర్బంధం. నాయకురాలుగా ఎదుగుకుండా అడ్డుకునేందుకు అదుపులోకి. ఈయనను అరెస్ట్ చేస్తే నా భార్య నాయకురాలుగా ఎదుగుతుంది కాబట్టి ఆమెను కూడా నిర్బంధించినట. ఎంత దారుణం చూడండి. అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు ఉండొద్దు అనేది. హిట్లర్ అంతటి వాడే పోయిండు. అమెరికా రాబోయే రోజుల్లో అన్ని దేశాలు ఒకటైతే అమెరికాకు పుట్టగతలే ఉండవు. రైట్, దిశ పేపర్ తీసుకుందాం. దిశ పేపర్లో చాలా వార్తలలో కీలకంగా వచ్చినటువంటి వ్యక్తి నాన్వేషణకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి వ్యక్తి. ఏం జరిగింది మరి? గతంలో భారతదేశం మీద, భారతదేశ మహిళల మీద, భారతదేశం యొక్క కొంత ఇబ్బంది పెట్టేటువంటి అసభ్యకర మాటలు మాట్లాడినటువంటిది వివిధ పోలీస్ స్టేషన్లలో అన్వేష్ పైన కేసులు నమోదు కూడా అయినాయి. మరి దానికి సంబంధించి ఆయన ఛానల్ నుండి సబ్స్క్రైబర్స్ కూడా చాలా తగ్గిర్రు. అయినా ఆయన ఇన్కమ్ పెరిగిందట. ఎట్లా పెరిగింది అనేటువంటిది ఒకసారి ఆయన చెప్పిండు. 8 రోజుల్లో 8 లక్షల సంపాదన చేసినట్టు. 8 రోజుల్లో రోజుకు ₹1,00,000 సంపాదన. చూద్దాం. యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవులపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్ పై 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఆస్ట్రేలియాలో సైతం కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా అతను మాత్రం తగ్గట్లేదు. గరికపాటికి వార్నింగ్ అంటూ తాజాగా మరో వీడియో కూడా రిలీజ్ చేశాడు. దీంతో అన్వేష్ నిర్వహించే 2 ఛానళ్లకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా ఓ వీడియో ద్వారా అన్వేష్ వెల్లడించాడు. తను తప్పు చేశానని ఒప్పుకున్నప్పటికీ చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ 8 రోజుల్లో 8 లక్షలు సంపాదించా అంటూ వీడియో పెట్టాడు. ఆ ₹8 లక్షల్లో 2 లక్షలు పెట్టి మలేషియాలో ఐఫోన్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. మిగిలిన 6 లక్షలను మహిళల కోసం ఖర్చు చేస్తారని వివరించాడు. ఇకపై ప్రతిరోజు మహిళలతో ప్రోగ్రాం నిర్వహించి మిగిలిన 6 లక్షలు ఖర్చు చేస్తానని తెలిపాడు. దీంతో ఈ వీడియో కూడా క్షణాల్లోనే వైరల్గా మారింది. అన్వేష్ వివాదం నేపథ్యంలో చాలామంది అతని ఛానల్ చూడడం మొదలుపెట్టిరట. కాంట్రవర్సీ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా చూస్తారు కాబట్టి కాంట్రవర్సీలోకి వచ్చిండు. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలంటూ కరట కళ్యాణి బీజేపీ నాయకురాలు సినీ నటి మొన్న యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు చేసింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లోనే ఏమో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. అతనిపై ఐటీ యాక్ట్ 67 సెక్షన్తో పాటు 69A సెక్షన్ను ఎఫ్ఐఆర్లో చేర్చాలని కోరారు. ఈ మేరకు అవసరమైన డాక్యుమెంట్లను ఆమె పోలీసులకు అందించారు. అదేవిధంగా నా అన్వేషణ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ను మూసివేయాలని, అతని బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు హిందూ సంఘాలు అన్వేషణను భారత్కు రప్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా మనోడి సంపాదన అయితే ఆగలే, అన్వేష్ సంపాదన అయితే ఆగలే, పోతూనే ఉంది. రైట్.
ఓకే, ఇంకా వార్తలకు సంబంధించి ఒకసారి చూద్దాం. దిశ పేపర్ మొదటి పేజీకి పోతున్నాం. లేడీ ఐఏఎస్లకు అచ్చిరాని నల్గొండ. గతంలో ఉన్నటువంటి హరిచందన ట్రాన్స్ఫర్ అయింది రాత్రికి రాతే. అట్లాగే నిన్న ఉన్నటువంటి ఈలా త్రిపాఠి కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు సమాచారం. లేడీ ఐఏఎస్లకు అచ్చిరాని నల్గొండ. 2 ఏళ్లలో 2 మహిళా కలెక్టర్లు బదిలీ. గుట్టు చప్పుడు కాకుండా ట్రాన్స్ఫర్ అవుతున్నారట. షాక్లో జిల్లా లీడర్లు, అధికారులు. బదిలీల వెనుక బయటకు చెప్పుకోరని నిజాలు. ఇద్దరిది ఒక్కో గాథ. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. నల్గొండ జిల్లా కలెక్టర్ పోస్టు మహిళా ఐఏఎస్లకు అచ్చి రావడం లేదు. మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరొచ్చినా ట్రాన్స్ఫర్ అవుతున్నారట. అక్కడ లేడీ ఆఫీసర్లు ఎక్కువ కాలం పనిచేయడం కష్టమే అని ప్రచారం జరుగుతుంది. మిగతా జిల్లాల కంటే అక్కడ టిపికల్ పరిస్థితి ఉండడంతో ప్రభుత్వ పెద్దలే షాక్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే గుట్టి చప్పుడు కాకుండా మహిళా ఐఏఎస్లను బదిలీ చేస్తున్నారని టాక్ నడుస్తున్నది. ఊహించని బదిలీల కారణంగా జిల్లా అధికారులు, కీలక నేతలు సైతం షాక్లో ఉన్నట్లు సమాచారం. సడన్ ట్రాన్స్ఫర్స్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నల్గొండ జిల్లా కలెక్టర్గా 3 అధికారులు పనిచేయగా అందులో 2 మహిళా ఆఫీసర్లు ఉన్నారు. వీరిలో దాసరి హరిచందన, ఈ మేడం కేవలం 6 నెలల పాటు కలెక్టర్గా పనిచేసింది. తాజాగా బదిలీ అయిన ఈలా త్రిపాఠి దాదాపు 14 నెలలు పనిచేసింది. ఆమెనేమో 6 నెలలు పనిచేస్తే ఈమెనేమో 14 నెలలు పనిచేసింది. వీరిద్దరు జిల్లాలో ఎక్కువ కాలం పనిచేయాలని భావించిన ఆ ప్రభుత్వ పెద్దలు మాత్రం అక్కడ సేవలు ఇక చాలు అనే నిర్ణయానికి వచ్చి బదిలీ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సదరు లేడీ ఐఏఎస్ల బదిలీ వెనుక బయటకు చెప్పలేని కారణాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2 మహిళా ఐఏఎస్ల బదిలీ విషయంలో చివరి నిమిషం వరకు సర్కార్లో కీలక వ్యక్తులు సీక్రెట్ మెయింటైన్ చేసిన ఒక కామన్ పాయింట్ కనబడుతుందని టాక్. ఒకవేళ బదిలీ విషయం ముందే లీక్ అయితే ఆ జిల్లాకు చెందిన కీలక నేతలు అడ్డుపడతారని 7వ పేజీలో ఉంది. అడ్డుపడతారని బయటికి లీక్ కాకుండా ట్రాన్స్ఫర్లు వాళ్ళకి అందేదాకా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారట. ఇగో అందుకే వారికి బదిలీ విషయాన్ని సీక్రెట్గా ఉంచినట్టు సెక్రటరియట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. హరిచందనపై ఫిర్యాదులు కూడా వచ్చినాయట. ఐఏఎస్ అధికారిని హరిచందన పనిచేసిన కాలంలో రూలింగ్ పార్టీ లీడర్ల నుంచి పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. లీడర్లు అందరితో ఒకేలా వ్యవహరించకుండా కొందరితో మాత్రమే ఆమె ప్రయారిటీ ఇచ్చేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళిన ఎమ్మెల్యేలకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వకుండా గంటల కొద్దీ వెయిట్ చేయించేవారని విమర్శలు వచ్చాయి. అదే కొందరు లీడర్లకు మాత్రం అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం, వారి పనులు పూర్తి చేయడం వరకు ఫాలోఅప్ చేయడం వంటి ఫిర్యాదులు ఉన్నాయట. ఇలా త్రిపాఠి బదిలీకి ఓ కీలక నేత కారణమా? ఇలా త్రిపాఠి పనితీరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యేవారని, అందరితో కలుపుకోలుగా ఉండేదని కితాబ్ ఇచ్చారు. కానీ సడన్గా ఆమెను ఎందుకు బదిలీ చేశారో తమకు అంతు పట్టడం లేదని చెబుతున్నారు. జిల్లాకు చెందిన ఓ కీలక నేత తీరుతో విసిగిపోయిన ఆమె స్వయంగా తనను బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేయడం వల్లే ట్రాన్స్ఫర్ చేసినట్లు సెక్రటరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. రైట్, ఇది కలెక్టర్ నల్గొండ కలెక్టర్లు 2 ఒక ఆమె 6 నెలలు చేసింది, ఒక ఆమె 14 నెలలు చేసింది. ఇద్దరు కూడా రాజకీయ ఒత్తిళ్ల వల్లనే పోయినట. చికెన్ 310 రూపాయలు. సంక్రాంతి పండుగకు మరింత పిరమయ్యే అవకాశం ఉంది. మటన్తో పోటీ పడేటట్టుంది చికెన్. మరి కోడిగుడ్ల ధరలు సైతం పరుగులట. డిమాండ్కి తగిన ఉత్పత్తి లేకపోవడమే కారణం. చికెన్ ధర 310 రూపాయలకు వస్తే ఇక దాదాపు రీచ్ అవుతున్నట్టే. మటన్ దాకా పోతుంది. 1000 రూపాయలు అయితే చికెన్. మరి 8లోగా డీసీసీల కూర్పుట. మండలాధ్యక్షులు, జిల్లా, టౌన్ అన్నీ కూడా మారబోతున్నాయి. 8లోగా డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. గొడవలు జరుగుతున్నాయి నల్లగొండ లాంటి ప్రాంతాలలో. మరి డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగిన తర్వాత డీసీసీలో ఉండేటువంటి పూర్తిగా కమిటీని, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్లు, రకరకాల బాధ్యతలు, దాన్ని కమిటీని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 15లోగా మండల కమిటీల నియామకం జరుగుతుందట. జనవరి 15లోగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలు నియామకం జరిగే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నికలకు పోతారు. సో మండల కమిటీలు సక్రమంగా పనిచేస్తేనే, మండలాధ్యక్షుడు అనేవాడు సక్రమంగా పనిచేస్తే గ్రామాలలో గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కమిటీల పనితీరు చాలా బాగుంటుంది. తద్వారా ఎక్కువ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి కమిటీలన్నీ కూడా నామకే వాస్తు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కూడా గాలికి గెలిచింది. ఇప్పుడు మరి ఆ గాలికి వచ్చేసరికి గెలుస్తారంటే గాలికి గెలవరు. నిర్మాణంగా గ్రామ స్థాయిలో బలపడి వచ్చే ఎన్నికలలో బాగా ఫైట్ చేస్తేనే మళ్ళీ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు, గ్రామ స్థాయిలో ఉండేటువంటి పూర్తిగా గ్రామ కమిటీలు, మండల కమిటీలని, జిల్లా కమిటీలను
పూర్తిగా బలోపేతం చేస్తే ఇదివరదాకా గాలికి ఎవరికి ఇచ్చేది, గాలికి జిల్లా అధ్యక్ష పదవి అయినా గాలికే వచ్చేది, మండల అధ్యక్ష పదవి ఇంకా గాలికి వచ్చేది, గ్రామాధ్యక్షుడు నా అనుచరుడు అయితే నేను పెట్టుకునేది, గట్లా ఉండేది. కానీ ఇప్పుడు కాదు అట్లా. జనాలలో ఉండేటోళ్ళు, జనాలలో పనిచేసేటోళ్ళు, పిలిస్తే పార్టీకి టైం ఇచ్చేటోళ్ళనే గ్రామ మండల జిల్లా స్థాయిలో నియమించే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకసారి చూద్దాం. 15లోగా మండల కమిటీల నియామకం, ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ముందే ఫుల్ఫిల్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు. కాంగ్రెస్ జిల్లాల నూతన కార్యవర్గాల కూర్పును టీపీసీసీ వేగవంతం చేసింది. డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ ఆదివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ డీసీసీ కార్యవర్గ కూర్పును ఈ నెల 8 వరకు పూర్తి చేసి నివేదికలను అధిష్టానానికి అందజేయాలని ఆదేశించారు. 15వ తేదీలోగా మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని కోరారు. 8న గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రేవంత్ రెడ్డి, సీఎం, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొంటారట. మొత్తం మీద గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మండలాధ్యక్షుల పనితీరు మీదనే పనిచేసే వారినే, కలుపుకునే వారినే, గుంపులు కట్టకుండా అందరినీ సమన్వయం చేసుకునే వారినే మండలాధ్యక్షులుగా నియమించే అవకాశాలు ఉన్నాయంట. ఈ ఆదిలాబాద్ ముత్తిరెడ్డి మీద పడ్డది. ఇక ముత్తిరెడ్డి కబ్జా చేసిండు, ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసిండట. నోమా కళ్యాణ మండపం, నోమా నిలయం, నోమా ఫంక్షన్ హాల్ హైదరాబాద్ ఏడున్నాయో అన్నీ కూడా ముత్తిరెడ్డి ఆదిరెడ్డి అని అట. ఈయన జనగాంలోనే ముత్తిరెడ్డి ఆదిరెడ్డి కబ్జాలు చేసిండటే లేదు, జనగాం కంటే ముందు హైదరాబాద్లో కబ్జాలు చేసిండట. ఆ కబ్జాలు చేసిన జాగాలలోనే, ప్లేస్లలోనే ఫంక్షన్ హాళ్ళు, కళ్యాణ మండపాలు కట్టిండట. నోమా కళ్యాణ మండపం అని కనబడుతుంది, అది సారదేనట. అది మరి కబ్జా చేసిందా ఏందో ఒకసారి చూద్దాం. దర్జాగా ప్రభుత్వ భూమిలో నోమా నిలయం పేరుతో విల్లాల నిర్మాణం. చెంగిచెర్లలో దొంగ పాస్ బుక్తో మాయమైన ప్రభుత్వ భూమి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన భూస్కామ్. కాసులకు కక్కుర్తిపడి కబ్జాలకు అండగా నిలిచిన అవినీతి అధికారులు. రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసి నకిలీ ఖాతా నెంబర్లతో కబ్జాలు. బోగస్ పత్రాలపై హెచ్ఎండిఏలో అడ్డదారులు, అక్రమంగా నిర్మాణ అనుమతులు, అమాయక ప్రజలను అమ్మి మోసం చేసే పనిలో మునిగిపోయిన ముత్తిరెడ్డి. ఈ కబ్జా వ్యవహారంపై ప్రస్తుతం ముఖ్యమంత్రి గతంలో ఫిర్యాదు చేసిన వైనం. సదరు ఫిర్యాదుకే దిక్కు లేకుండా పోయినా దౌర్భాగ్యం. ఈ డాక్యుమెంట్ల ట్యాంపరింగ్లో భాగస్వాములైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలట. చూడండి ఎంత ముద్దుగుండో పాపం. ఇప్పుడు ఏం చేస్తలేని అనుకుంటా, ఎమ్మెల్యే పదవి పోయింది కాబట్టి, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, ఇక కేసీఆర్కి దగ్గర లేడు, ఉన్న జనగా పల్లారాజరెడ్డి గుంజుకపోయి ఆయన అక్కడ ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి ఇటు ఏం వేసినా ఇటు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, అటు బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి పాపం సప్పుడేగానే ఉంటుండు. ఈ కబ్జాలన్నీ అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో రాకముందుకు చేసిన కబ్జాలు అనుకుంటా. కాబట్టి ఈ అన్నీ అప్పుడు చేసిన పాపం ఇప్పుడు అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు వస్తున్నాయి. మొత్తం మీద ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి ఏంటి, ఏడిగిపోతాడు, మరి ఆయనకు సహకరించిన అధికారులు ఎవరు, వాళ్ళు జైలుకు పోతారా, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటారా, ఈయన కోసం వాళ్ళ జీవితాలు పరంగా పెట్టాల్సిన అవసరం వస్తుందా, ఇవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేస్తే మరి తెలుస్తుంది. పోలీసులు ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కావచ్చు, ఎంక్వైరీలు ఏం తెలుస్తారు, కబ్జాలను తెలుస్తారా, లేకపోతే నిజమైనటువంటి భూములు అని తెలుస్తారా చూడాల్సిందే. ఎవరికి ఇస్తే ఏమవుతుందో. మున్సిపల్స్ ముంగిట కాంగ్రెస్లో తలనొప్పిగా మారుతున్న క్షేత్రస్థాయి పదవుల పందెరమట. ఇటు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ పదవి ఎవరికి ఇస్తే ఏడ నష్టపోతాం ఈ బేరీజ్ వేసుకుంటున్నారట. మున్సిపల్ ముంగిట కాంగ్రెస్లో తలనొప్పిగా ఉంది అనేటువంటిది సాక్షి పేపర్ రాసింది. జిల్లా కాంగ్రెస్ పదవులు ఎవరికి ఇస్తే ఏం తంట వస్తుందోననే ఆందోళన. మండల పార్టీ అధ్యక్షులను మార్చాల్సి రావడంతో కొత్త సమస్యలు వచ్చే అవకాశం. పనికిరాలంతా తీసేసి పనికొచ్చిన పెట్టుకోండి. డీసీసీ కార్యవర్గాల కూర్పు ఈ నెల 8 కల్లా పూర్తి చేయాల్సిందేనని పీసీసీ ఆదేశం. 15వ తేదీలోగా మండలాధ్యక్షుల నియామకం పూర్తి కావాలని స్పష్టీకరణ. ఇన్ని రోజులు ఆగి మున్సిపల్స్ ముందు ఎందుకంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలట. అట్లా ఉంది, చూద్దాం మరి ఏమవుతుందో. డాక్టర్ అమ్మలు తగ్గిపోతున్నారు. ఎంబీబీఎస్లో గతంలో మీ బిడ్డను ఏం చేస్తామంటే డాక్టర్ చేపిస్తాం, మీ కొడుకుని ఏం చేస్తావు ఇంజనీర్ చేస్తానేది. ఇప్పుడు ఈ లేడీస్ సంబంధించి అమ్మాయిలు వైద్య వృత్తిలోకి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారట. ఒకవేళ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మధ్యలో మానేస్తున్నారట. ఏంటి ఒకసారి సంగతి చూద్దాం. ఎంబీబీఎస్లో పెరిగిన విద్యార్థులను వృత్తిలో చేరాక మానేస్తున్న వైద్యులు. అనుకూలంగా లేని పరిస్థితులే కారణం, భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి దెబ్బే. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక ఇచ్చిందట.
డాక్టర్ అమ్మకే కష్టం పడింది. విరామం లేని డ్యూటీలు, మానసిక ఒత్తిడి, ఇంటికి ఆసుపత్రికి మధ్య నలిగిపోయే దైనందిన పోరాటం ఆమెను వైద్య వృత్తిని వదిలిపెట్టేలా చేస్తున్నాయి. నిజానికి ఎంబీబీఎస్ పట్టాను సాధించడం అన్నది ఎన్నో నిద్రలేని రాత్రుల కళ. ఆ కళను నెరవేర్చుకున్నప్పటికీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితులు లేడీ డాక్టర్లకు ఎదురవుతున్నాయి. ఇటు ఫ్యామిలీని చూడాలి, అటు పేషెంట్లను చూడాలి. ఎంత కొంత ఇబ్బంది. కొంతమంది మానేస్తున్నారట. మరి చదవడం ఒక ఎత్తు, దాన్ని కాపాడుకుంటూ వైద్యం చేయడం ఒక ఎత్తు.